నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయభేరి మోగించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను బట్టి విజయానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా ట్రంప్ 277 ఓట్లతో తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 27 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్ మరో 4 రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐడాహో, యూటా, మోంటానా, వయోమింగ్, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రాస్కా, కాన్సాస్, ఓక్లహోమా, టెక్సాస్, మిస్సోరీ, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిసిసిపి, ఒహయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడాలో ట్రంప్ గెలిచారు. స్వింగ్ రాష్ట్రాలైన నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో గెలుపొందారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ 19 రాష్ట్రాల్లో గెలిచి మరో రాష్ట్రంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూ మెక్సికో, ఇలినాయిస్, వర్జీనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలావేర్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్స్, హవాయి, న్యూ హంషైర్, మిన్నెసోటాలో హ్యారిస్ విజయం సాధించారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ 224 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే సాధించారు. పాపులర్ ఓట్లలోనూ ట్రంపే ముందంజలో ఉన్నారు. ట్రంప్నకు 51%, కమలా హ్యారిస్కు 47.6% పాపులర్ ఓట్లు వచ్చాయి. అమెరికాను తిరిగి గొప్పగా మార్చడమే తన ముందున్న కర్తవ్యమని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా ఇంత గొప్ప విజయం ఎన్నడూ చూడలేదన్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో కుటుంబ సభ్యులతో కలిసి అభిమానులతో మాట్లాడిన ట్రంప్ అమెరికన్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సరిహద్దు సమస్య పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు ట్రంప్ చెప్పారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తుకు తెచ్చుకున్న ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకే తనను దేవుడు బతికించినట్లు చాలా మంది చెప్పారని తెలిపారు. ఆ కార్యాన్ని ఇప్పుడు మనమంతా కలిసి నెరవేర్చుదామని ఆయన పిలుపునిచ్చారు. గత 4 ఏళ్లు తలెత్తిన విభేదాలను పక్కన పెట్టి అమెరికా ప్రజలంతా ఏకం కావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ చరిత్రాత్మక విజయం సాధించారని చెప్పిన మోదీ ప్రపంచ శాంతి, శ్రేయస్సు, సుస్థిరత కోసం కలిసి పనిచేద్దామని సూచించారు. గతంలో ఇరువురం కలిసి చక్కని భాగస్వామ్యంతో పనిచేసినట్టు మోదీ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో అదే స్ఫూర్తితో ముందుకెళ్దామని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్నకు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్ పై పట్టు బిగించింది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది. మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్లో 34 స్థానాలను ఎన్నికలు జరగా రిపబ్లికన్ల సంఖ్య 51కి చేరింది. డెమోక్రాట్ల బలం 42కి తగ్గింది. మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సరికొత్త కార్యవర్గం ఎంపిక, సుప్రీంకోర్టు కొత్త జడ్జిల నియామకాల్లో రిపబ్లికన్లకు పట్టు లభించనుంది. 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోనూ రిపబ్లికన్ల బలం 197కు చేరింది. డెమోక్రాట్ల సంఖ్య 179 స్థానాలకు పరిమితమైంది. మరో 59 స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. 50 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాల గవర్నర్లు రిపబ్లికన్ పార్టీ ఖాతాలో చేరగా డెమోక్రాట్లు 23కే పరిమితమయ్యారు. సిఆర్డీఏ పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి 154 గ్రామాలను తిరిగి సిఆర్డీఏ పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు 2 గంటల పాటు సమావేశమైన కేబినెట్ 2014-18 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు పచ్చజెండా ఊపింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ 2024కు ఆమోదం తెలిపింది. అదే సమయంలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రీపిల్ బిల్లును ఆమోదించింది. డ్రోన్ పాలసీకి ఆమోదం తెలిపిన కేబినెట్ 1000 కోట్ల పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40,000 ఉద్యోగాలు, 3,000 కోట్ల రాబడి లక్ష్యమని తెలిపింది. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్గా ఏపీ డ్రోన్ హబ్గా ఓర్వకలను తీర్చిదిద్దాలని తీర్మానించింది. 25,000 మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వాలని, 20 రిమోట్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యాసంస్థలకు 20 లక్షల రూపాయల ప్రోత్సాహం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సహించరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రివర్గ భేటీ ముగిసిన తర్వాత ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చలు లేవనెత్తారు. అసభ్య అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన సీఎం దృష్టికి తెచ్చినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపైన చర్చ జరిగింది. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మంత్రులు సీఎంకు వివరించారని సమాచారం. పలు జిల్లాల ఎస్పీలు, డీఎస్పీ సీఐలపై నెపన్నెట్టి తప్పుకుంటున్నట్టు ఆరోపించారని తెలిసింది. ఇంట్లో మహిళల్ని కించపరిచేలా పెడుతున్న పోస్టులకు తట్టుకోలేకే తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని పవన్ అన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం నుంచే కొందరు పోలీసులు ఇలా తయారయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థను గాడికి తెద్దామని మంత్రులకు చంద్రబాబు సూచించారని సమాచారం. కొందరు అవినీతి పరులు వివిధ శాఖల్లో అధికారులుగా చలామణి అవుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలిసింది. గోదావరి రెండో దశల భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. గోదావరి జిల్లాలను కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్కు, అక్కడి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించే విధంగా గత ప్రభుత్వం డిజైన్ చేసిన పనులను విరమించుకుంది. ఈ మేరకు మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నిర్ణయంతో కేశవాపురం రిజర్వాయర్, అందులో భాగంగా చేపట్టే పనులకు అవసరమైన ఖర్చులో 2,000 కోట్ల రూపాయలు ఆదా కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ ఖర్చుతో గోదావరి రెండో దశను మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి గ్రేటర్ సిటీ అవసరాలకు తాగునీటిని అందించేలా ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్కు 10 టీఎంసీల తాగునీటిని సరఫరా చేయడం సహా జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని జలమండలి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు వ్యవహారాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అవినీతి, అస్థిరత, పక్షపాతంతో కుంభకోణాలకు తెరదీస్తున్నారని తెలిపారు. సుంకిశాలలో కాంట్రాక్టర్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఇంటెక్ వెల్ కూలితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్లీ ఆ సంస్థకే ఇతర పనులు కట్టబెడుతోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో విమర్శించిన సంస్థ సహా మంత్రి పొంగులేటి సంస్థకు నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల టెండర్లు అప్పగించారని ఆక్షేపించారు. 4,350 కోట్లలో రేవంత్ రెడ్డికి వచ్చింది ఎంత, రాహుల్ గాంధీకి వెళ్లింది ఎంత అని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంతో 1,00,000 కోట్లు గంగలో పోశారని అన్నారని, ఇప్పుడు అదే ప్రాజెక్టు నుంచి మూసీకి నీరు తరలించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. 1,100 కోట్ల ఖర్చుతో అయ్యే పని 5,500 కోట్లతో చేపడుతున్నారంటే ఇది మరో కుంభకోణమని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు వింటే అధికారులు, ఇంజనీర్లు ఇబ్బంది పడతారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణ చేస్తామని తెలిపారు. తెలంగాణలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రమత్తు వీడి వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో రోడ్ల పరిస్థితులపై సమీక్షించిన మంత్రి వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేయకుండా మీనమేషాలు లెక్కించడమేంటని నిలదీశారు. ప్రతిసారి సమీక్షలో రోడ్లు బాగున్నట్టు చెబుతున్నారని, ప్రజలు మాత్రం బాగా లేవంటున్నారని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో చూడకుండానే రోడ్లు బాగున్నట్టు చెబుతున్నారని అనిపిస్తోందన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతా ప్రజల కోసం పనిచేస్తున్నామన్న స్పృహ ఉండాలన్నారు. ఇకపై ప్రతి వారం సమీక్ష చేస్తూ రోడ్ల మరమ్మతులు ఎప్పటికప్పుడు పూర్తి చేయించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన్ను మంత్రి ఆదేశించారు. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన మరియమ్మ 2020 డిసెంబర్లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో నందిగం సురేష్ను 78వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. తర్వాత ఉద్దండరాయనిపాలెంకు చెందిన పులి మర్యాదాసు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నందిగం సురేష్ను మొదట నిందితుడిగా చేర్చినట్టు ప్రభుత్వ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు. తర్వాత ఎఫ్ఐఆర్ను మెజిస్ట్రేట్కు సమర్పించే సమయంలో ఉన్నతాధికారుల ఒత్తిడితో సురేష్ను నిందితుల జాబితా నుంచి తొలగించినట్టు తెలిపారు. ఇదే అంశాన్ని అంగీకరించిన అప్పటి దర్యాప్తు అధికారి లిఖితపూర్వక వివరణ ఇచ్చినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకే ఘటనకు సంబంధించి 2 ఎఫ్ఐఆర్ ప్రతులు బయటకు వచ్చాయన్న న్యాయవాది ఒక దాంట్లో సురేష్ పేరుంటే మరో దాంట్లో లేదని వివరించారు. ఇందుకు బాధ్యులైన అప్పటి దర్యాప్తు అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వాదించారు. ఎఫ్ఐఆర్ నుంచి సురేష్ పేరును గత ప్రభుత్వ హయాంలో తొలగించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడం ఖాయం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. గత సెషన్లో 694 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 901 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపునకు దాదాపు 300 పాయింట్ల ఎగువన 79,772 వద్ద ఈ ఉదయం బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. కాసేపటికి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీ 79,459 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అనంతరం ట్రంప్ గెలుపు బాటలో పయనించడంతో మదుపరులు ఐటీ, ఫార్మా రంగ వాటాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఫలితంగా సెన్సెక్స్ 80,570 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 80,378 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 271 పాయింట్లు పెరిగి 24,484 వద్ద ముగిసింది. అవినీతి కేసులో పబ్లిక్ సర్వెంట్స్ పై ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే నిబంధన మనీ లాండరింగ్ కేసులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో బీపీ ఆచార్యకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఉద్యోగంలో ఉన్నప్పటి ఆరోపణలపై ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయమూర్తులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.